ఏంటిది దించు రాఘవా, నీకు అసలే. నాకేంటి, రాయిలో ఉన్నాను చూడు, నో ప్రాబ్లం. నిన్నెత్తుకుని ఈ హాస్పిటలే కాదు 7 వింతలు తిరిగేస్తా. అవును, కానీ ఇది హాస్పిటల్, దించు ప్లీజ్. సో వాట్? ఇప్పుడు మీరు కేవలం నా భార్యే కాదు, ఒక తల్లి కూడా. నీ వెనక 7 అడుగులు నడిపించావు, కానీ మధ్యలోనే వదిలేసి వెళ్లిపోతున్నావు. ఎందుకురా ఇంత అన్యాయం చేస్తున్నావు? నిండు 100 ఏళ్లు కాదు, 1000 ఏళ్లు నా ప్రయాణం మీతోనే. ఏ పుణ్యం చేసుకున్నాను, ఏ అదృష్టం చేసుకున్నానో. పుణ్యం అదృష్టం చేసుకుంది మీరు కాదు, నేను. అవును రవి, నాకు ప్రేమనిచ్చావు, ఆ ప్రేమకి ప్రతిరూపాన్ని ఇస్తున్నావు. సో ఐఎమ్ ద లక్కీ పర్సన్. వెళ్దామా? మరి రిపోర్ట్స్ రేపు రమ్మన్నారు. ఓ అలక ధైర్యంగా ఉండు. డాక్టర్, కళ్ళు మూయొద్దు. డాక్టర్. కళ్ళు తెరు. అర్జున్ సార్. అంజలి, సార్ ఏమైంది సార్? డాక్టర్, ఏమైంది? డాక్టర్ రాఘవ, డాక్టర్ పిలు. కత్తోటి పొడిచారు డాక్టర్. త్వరగా తీసుకురండి. అలక, కళ్ళు తెరు. కళ్ళు మూయొద్దు. అలక ధైర్యంగా ఉండు. అమ్మాయి గారు, అమ్మాయి గారు. పడుకోకు, లేమ్మా, లే, పడుకోకు. డాక్టర్, ఎమర్జెన్సీ కేస్. మీరందరూ ఇక్కడే వెయిట్ చేయండి, ఎవరో ఒక్కరు మాత్రమే లోపలికి రండి. నేను వస్తాను డాక్టర్ గారు. డాక్టర్, ఎలాగైనా కాపాడండి. మా ప్రయత్నం. సార్, అసలు ఏమైంది? తన బర్త్డే ఫంక్షన్కి వెళ్ళాం. మా కార్ ట్రబుల్ ఇస్తే తన కార్లో రావాల్సి వచ్చింది. అమ్మాయి గారు, విశ్వాసం. అమ్మాయి గారు. నేను పొరపాటున చనిపోతే అలా అనకండి అమ్మాయి గారు, అలా అనకండి అమ్మాయి గారు. మీకు దండం పెడతాను అమ్మాయి గారు, అలా అనకండి. రే, చెప్పేది వినరా. ఒకవేళ నేను చచ్చిపోతే ట్యాంక్ బండ్ మీద నా విగ్రహం కట్టిస్తావారా?
అర్జున్ని ప్రేమించిన అమర ప్రేమికురాలని అందరికీ తెలిసేలా కట్టించాలి. కట్టిస్తావుగా? అమ్మాయి గారు మీకు ఏం కాదు. అమ్మాయి గారు మీకు ఏం కాదు. అమ్మాయి గారు మీకు ఏం కాదు. రే విశ్వాసం, మనం అనుకునేవన్నీ కుదురువురా. ఆ పైవాడు అనుకున్నట్టే రాత రాస్తాడ్రా. దాని ప్రకారమే అంతా జరిగిపోతుంది. దాన్నెవరూ ఆపలేరురా. మీరు బయటికి వెళ్ళండి. సిస్టర్, సిజర్ తీసురా. ఎలా ఉంది? మా అమ్మాయి గారు చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఇంత కష్టం అనుభవించలేదండి. వాళ్ళ నాన్నగారు గాజు బొమ్మలను జాగ్రత్తగా చూసుకుంటారండి. మా అమ్మాయి గారంటే ఆయనకు ప్రాణం అండి. అర్జెంట్ గా పేషెంట్ కో పాజిటివ్ బ్లడ్ కావాలి. నాది అదే బ్లడ్ గ్రూప్. అయితే రండి. సార్ మీరు ఆగండి సార్. మీ ప్రాణాలు కాపాడిన దేవతకి నేను రక్తం ఇచ్చి బతికిస్తాను. మీరు ఇక్కడే ఉండండి. రాఘవా, వద్దు రాఘవా, వద్దు, నువ్వు ఇవ్వద్దు. అరే ఏమైంది రవి? ఎందుకు ఇలా కంగారు పడుతున్నావు? వద్దు రాఘవా, వద్దు. ఏమైంది రవి? అది వద్దు, వద్దు, ప్లీజ్ నా మాట విను. వద్దు. అర్జున్, నువ్వు వేరే చోట ఎక్కడైనా ట్రై చేయి ప్లీజ్. పేషెంట్ కళ్ళ ముందు ప్రాణాపాయ స్థితిలో ఉంది. ఈ సమయంలో ప్రయత్నించుకుంటూ కూర్చుంటే అమ్మాయి ప్రాణాలకే ప్రమాదం. రాఘవ, నేను ఇస్తానులే. వద్దు సార్, నేనే ఇస్తాను. నువ్వు రీసెంట్ గా బ్లడ్ డొనేట్ చేసావు కదా రాఘవ. ఆల్రెడీ 6 months అయిపోయింది రవి. నో ప్రాబ్లం. పోనీ నేనిస్తాను రాఘవన్ బాబు. అయ్యో, ఈ సమయంలో మీరు ఇవ్వకూడదు మేడం. నేనిస్తాను. రాఘవ వద్దు, వద్దు ప్లీజ్. అరే రవి, ఎందుకింత టెన్షన్ పడుతున్నావు? అరే నాకేం కాదు. వద్దు రాఘవ, ప్లీజ్ నా మాట విను. రవి, నేను చెప్తున్నా కదా, నాకేం కాదు. రాఘవ, రాఘవ వద్దు, రాఘవ. గట్టిగా బిగించండి.
పేదవాళ్లకు సహాయం చేయడంలో రాఘవ తన ప్రాణాలను కూడా లెక్క చేయడు. కానీ ఈ రోజు తను చేసే సహాయం వల్ల నిజంగా తను ప్రాణాలు పోయే సమయం దగ్గరకు వచ్చిందని తెలిస్తే వాణ్ణి ఎంతగానో అభిమానించే అంజలి అర్జున్ తట్టుకోలేరు. ఎలాగైనా ఈ గండం నుంచి గట్టెక్కించు తండ్రి, గట్టెక్కించు. ఆగండి. వద్దు రాఘవ, ఒకసారి అటు చూడు. రవిని చూస్తే జాలేస్తుంది రాఘవ. నా మాట మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా నువ్వు రా. రాఘవ రా, లే. పద. అక్క, ఏం కాదులే, భయపడకు. చూడు రవి, ఇదిగో రాఘవ వచ్చేసాడు. నువ్వేం బాధపడకు, రాఘవ ఇవ్వలే, నేనే బ్లడ్ ఇస్తాను, సరేనా? ఏంటి రవి ఇది చిన్నపిల్లలాగా? పెన్మిటి, నువ్వు జల్దీ పో. రవక్క, బాధపడకు, వచ్చేసింది కదా రాఘవన్ బాబు. దేవుడా, ఏడవకు. ఏంటమ్మాయి గారు? దేవుడు ఏం రాశాడో చూడరా. నా రక్తంలో ఆ రక్తం కలిసేలా చేశాడు. ఏదో బంధం ఉంది. ఇప్పుడేమంటావురా? అవునమ్మాయి గారు. పెన్మిటి,
ఓకే అంజలి. డాక్టర్ తనకి ఎలా ఉంది? నౌ షీఈ్ ఆల్ రైట్. మీరు వెళ్ళి చూడొచ్చు. ఓకే రండి. రా రవి. నేను అక్క ప్రాణాలు కాపాడితే అర్జున్ నా ప్రాణాలు కాపాడాడు. బాబు గారు, మీరు మా అమ్మాయి ప్రాణాలు కాపాడినారు. మీకేం కావాలి అడగండి, మా అయ్యగారు ఇచ్చేస్తారు. రే విశ్వాసం, అర్జున్ నా ప్రాణాలు కాపాడిన దేవుడు. ప్రతిదానికి విలువ కట్టకూడదురా. క్షమించండి బాబు గారు. అమ్మాయి గారు, ఇక మనం ఈ ఊర్లో ఉండొద్దు. అయ్యగారి దగ్గరికి వెళ్ళిపోదాం పదండి. ఏ పరిస్థితుల్లోనో? అవునమ్మాయి గారు, అయ్యగారు అయితే 10 మంది నౌకర్లో పెట్టి మిమ్మల్ని మంచిగా చూసుకుంటారు. ఇక్కడైతే మేమేం చూసుకుంటాం? టయానికి ఇంత అన్నం పెట్టగలం, అంతే కదా. ప్రేమగా చూసుకునే వాళ్ళు కావాలి కదా అమ్మాయి గారు. ఉండండి, అయ్యగారికి ఫోన్ చేస్తాం. రే వద్దురా, ఈ విషయం తెలిస్తే డాడీ బాధపడతాడు. మీరెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. మా ఇంటికి రండి. అలకనంద కోలుకునేంత వరకు మా ఇంట్లోనే ఉంటుంది. మేం జాగ్రత్తగా చూసుకుంటాం. నిజంగానా అక్క? అవును. రే విశ్వాసం, చూడ్రా, అక్క ఎంత మంచి మాట చెప్పిందో చూడ్రా. నన్ను అమ్మలా చూసుకుంటానంటుందిరా. ఇంతకంటే అదృష్టం ఇంకేముంటుంది చెప్పు. అంజలక్క, థ్యాంక్ యూ సో మచ్ అక్క. చూడ ముచ్చటగా ఉన్నారు. లోపల రండి. ఆగండి. జంటకు అలా చూస్తున్నావు? కొత్త జంటకి హారతి ఇవ్వవా? ముందు మీరిద్దరూ మీ పేర్లు చెప్తేనే హారతిస్తా. మీ శ్రీవారి పేరు నువ్వు చెప్పాలి, మీ శ్రీమతి పేరు నువ్వు చెప్పాలి. ముందు అలకనంద చెప్పాలి. అయ్య బాబోయ్, నా డార్లింగ్ పేరు చెప్పాలంటే నాకు మస్తు సిగ్గైతుందక్క. అమ్మాయి గారు, తొందరగా చెప్పి కాళ్ళు లోపల పెట్టండి. చెప్పు. రుద్రమనేని. అయ్య బాబోయ్, సిగ్గేస్తుందక్క.